నమస్కారం అండి. నేను డాక్టర్ నవీన్ వెనిగళ్ళ, న్యూరాలజిస్ట్ అట్ నాసా హాస్పిటల్స్ ఎల్బీ నగర్. సో ఇప్పుడు మనం గత 3 రోజుల నుంచి ఈ హెచ్ఎంపివి వైరస్ గురించి మన మీడియాలో కూడా ఎక్కువ న్యూస్ వింటున్నాము. చైనాలో ఈ వైరస్ ఎక్కువగా ఉంది ఇప్పుడు. సో దీని గురించి ప్రజలందరూ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. అంటే మేము యాజ్ ఎ న్యూరాలజిస్ట్ ఓపీలో చూసినప్పుడు చాలా మంది మనకేమన్నా ఇది వస్తుందేమో, వస్తే ఏమన్నా అయిపోతుందేమో అన్న భయంతో చాలా మంది నిద్ర పట్టకపోవడము, అంటే ఇన్సామ్నియా, యాంగ్జైటీ సిమ్టమ్స్, మైల్డ్ డిప్రెసివ్ సిమ్టమ్స్ ఇట్లన్నీ కూడా వచ్చేస్తున్నాయి. కొంతమంది సపోజ్ స్టాక్ మార్కెట్లు ఇట్లా పెట్టారు, ఏమన్నా ఇది అయిపోతాయా, ఇంకా ఫ్యామిలీ ఏమన్నా అయిపోతుందా, ఇట్లా రకరకాల భయాందోళనకు గురవుతున్నారు. సో ఇటువంటి కంగారు పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. ఇది ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకి ఈ సీజన్లో ఏంటంటే వింటర్ సీజన్లో చాలా వైరస్లు వస్తాయి. అలాగే ఎప్పటి నుంచో ఉన్న వైరస్ ఇది, కొత్తగా వచ్చిన కోవిడ్ లాగా కొత్తగా తయారైన వైరస్ కాదు ఇది. ఇట్స్ అ వెరీ నార్మల్ ఇన్ఫ్లుయెంజా టైప్ ఆఫ్ వైరస్, ఆర్ఎన్ఏ వైరస్ అంటాం. ఇది తుంపర్ల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో మనం సింపుల్ ప్రికాషన్స్ అంటే రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, మాస్క్ వేసుకోవడం, బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటాం. ఇటువంటి ప్రికాషన్ తీసుకున్నట్టయితే ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. సో ఇప్పటివరకు మనకు వస్తున్న డేటా బట్టి కూడా 99% ఆఫ్ పేషెంట్స్లో సింపుల్ జలుబు, రొటీన్ దగ్గు ఇటువంటి సిమ్టమ్సే ఉన్నాయి, కానీ ఆయాసం రావడము, వెంటిలేటర్ మీద పెట్టడం ఇటువంటి లక్షణాలు ఎక్కడ కూడా రిపోర్ట్ కాలేదు ఇప్పటి వరకు అయితే మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో సింపుల్ ప్రికాషన్స్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ ఆందోళనకు గురి కావద్దు, టెన్షన్ పడద్దు, దానివల్ల అన్నెసరీగా కాంప్లికేషన్స్ వస్తాయి. సో చిన్న సింపుల్ ప్రికాషన్స్తో మనం దీని నుంచి జాగ్రత్తగా మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.